శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 90వ సర్గ. భరతుడు భరద్వాజుని దర్శించుట. శ్రీరాముని అయోధ్యకు తోడుకుని వెళ్ళుటకై తాను వచ్చినట్లు అతడు ఆ మహర్షికి విన్నవించుకొనుట. రాజకుమారుడైన ఆ భరతుడు ఒక క్రోశుడు దూరం నుండియే భరద్వాజాశ్రమమును చూసి తన బలములను అన్నింటినీ అచటనే నిలిపెను. పిమ్మట ధర్మజ్ఞుడైన అతడు శస్త్రములను ఆభరణములను విసర్జించి పట్టువస్త్రములను ధరించెను. పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుచుతుండగా అతడు మంత్రులతో కూడి కాలినడకతో ఆయనను అనుసరించెను. ఆశ్రమంలో ప్రవేశింపగా కొన్ని దూరంలో వారికి భరద్వాజ మహర్షి కనబడుచుండెను. అప్పుడు భరతుడు తనతో కూడి ఉన్న మంత్రులను అచట ఆపి తాను పురోహితుని వెంట ముందునకు నడిచెను. ఇంతలో మహా తపస్వి అయిన భరద్వాజ ముని వశిష్ఠ మహర్షిని చూసి వెంటనే ఆశ్రమం నుండి లేచి శిష్యులతో అర్ఘ్యపాద్యములను తీసుకుని రండు అని పలుకుచో ఆ మహర్షిని సమీపించెను. అప్పుడు వశిష్ఠుడను భరతుడను తమ తమ ప్రవరలను గోత్రములను నామధేయాదులను తెలుపుకొనుచో ఆయనకు నమస్కరించిరి. భరద్వాజుడు అతనిని దశరథుని పుత్రునిగా ఎరింగెను. పిమ్మట ధర్మజ్ఞుడైన భరద్వాజుడు వారిద్దరిని అర్ఘ్యపాద్యములతో గౌరవించి వారికి ఫలములను సమర్పించెను. క్రమముగా వారితో కుశల ప్రశ్నలు గావించెను. అయోధ్యలోని బలములను ధనాగారమును మిత్రులను మంత్రులను గూర్చి ఆ మహర్షి అడిగి తెలుసుకొనెను. దశరథుని మృతిని గూర్చి తెలిసి ఉన్నందున అతడు ఆ ప్రస్తావన చేయలేదు. అనంతరము వశిష్ఠుడును భరతుడును ఆ మహాముని యొక్క ఆరోగ్య భాగ్యములను అగ్ని కార్యములను వృక్ష సంపదను శిష్యులను మృగములను పక్షులను గూర్చి అడిగి తెలుసుకొనిరి. ఇక్కడ అంతా కుశలమే అని పలికి ఆ భరద్వాజ మహాముని శ్రీరాముని పైగల ఆదరాభిమానము వలన భరతునితో ఇట్లనెను. ఓ భరత, రాజ్యపాలన చేయుచున్న నీవు ఇచ్చటికి వచ్చుటకు గల కారణమేమి? ఈ విషయమును పూర్తిగా తెలుపుము. అప్పుడు కానీ నా మనసు కుదుటపడదు. కౌసల్యాదేవి బంగారు కడుపున పుట్టిన శ్రీరాముడు ఎల్లరికను ఆనందమును గుర్చువాడు, శత్రువులను రూపు మాపువాడు. అతడు తమ్ముడగు లక్ష్మణునితో భార్యగు సీతాదేవితో కూడి వనములకు పంపబడెను. శ్రీ కారణమున నీ తండ్రియగు దశరథుడు 14 సంవత్సరములు వనములలో నివసింపమని ఆ మహా యశస్విని నియోగించెను. తిరుగులేని విధముగా రాజ్యపాలన చేయదలిచిన వాడవై ఏ పాపమో ఎరుగని ఆ శ్రీరామునకును అతని తమ్ముడగు లక్ష్మణునకును అపకారము చేయదలిచున్నావా ఏమి? భరద్వాజ మహర్షి ఇట్లు పలికిన పిమ్మట భరతుడు దుఃఖమగ్నుడై సంతతధారగా కన్నీరు గాచుచో మాటలు తడబడుచుండగా ఆయనకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ మహాముని, పూజ్యులైన మీరు కూడా ఇట్లు భావించినచో ఇక నేను జీవించుటే వ్యర్థము. ముమ్మాటికి నాలో ఏ దోషమూ లేదని తలంతును. మీరు ఇట్లు శాసించుట తగదు. నేను అయోధ్యలో లేనప్పుడు నా తల్లి కైకేయి చేసిన పని ఇది. ఆమె ఇట్లు చేయుట నాకు ఏమాత్రము సమ్మతము కాదు. ఇందులోకి నేను సంతోషపడుట లేదు. అంతేకాదు మీకు దుఃఖపడుచున్నాను. ఆమె మాటను నేను ఆదరించుట లేదు. నరశ్రేష్ఠుడైన శ్రీరాముని వేడుకొని ప్రసన్నుని గావించుకొని ఆయనను మరలా అయోధ్యకు కొనిపోవుటకును అచ్చట ఆయన పాదములకు నమస్కరించుచో సేవలర్చుదలిచి ఉన్నాను. ఓ పూజ్య మహర్షి, నేను ఇటు వచ్చిన ఉద్దేశం ఇదియే. దీనిని గ్రహించి నాపై కృపచూపుడు. మహారాజైన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో తెలుపుడు. అంతటా వశిష్ఠుడు మొదలగు ఋత్విజులెల్లరూ ఓ మహాముని, ఇందు భరతుని దోషము ఇసుమంతయును లేదు. దయతో ఆయనను అనుగ్రహింపుడు అని ఆయనను ప్రార్థించిరి. అప్పుడు ఆ మహర్షి భరతుని ఎడ ప్రసన్నుడై ఆయనతో ఇట్లు నుడివెను. ఓ నరోత్తమ, నీవు పెట్టుకున్న లక్ష్యము దానికే నీవు పూనికము సముచితములు. గురుజనుల సేవ, ఇంద్రియ నిగ్రహము, సజ్జనులను అనుసరించుటాను ఈ 3 లక్షణములను రఘువంశమైన జన్మించిన నీకే సొంతమగును. నీ మనస్సులోని సత్సంకల్పమును నేను ఎరుగుదును. అది ఇంకనూ నీలో దృఢపడుగాక. నీ కీర్తి అంతటను వ్యాపించుటకే నిన్ను ఇట్లు నేను ప్రశ్నించి తిని. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి నివసించుచున్న ప్రదేశమును నేను ఎరుగుదును. ప్రస్తుతము వారు చిత్రకూట మహాపర్వత ప్రదేశమునందు వసించి ఉన్నారు. ఓ ప్రాజ్ఞుడా, కామార్థములను బావుగా ఎరిగినవాడా, శ్రీరాముని కడకు రేపు వెళ్ళవచ్చును. మంత్రులు మొదలగు వారందరితో నేటికి ఇక్కడ ఉండుము. నా కోరికను చెల్లింపుము. రాజకుమారుడును సహృదుడును సచ్చరిత్రుడును అయిన భరతుడు, ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను శిరసా వహింతును అని పలికి ఆ రాత్రికి ఆశ్రమం నందే గడుపుటకు నిశ్చయించెను. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 90వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.